సరే ఆ లోపలికి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఆ రావణాసురుడు పడుకునేటటువంటి ఆ శయనాగారంలోకి వెళ్ళారు. వెడితే అక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని మహర్షి చెప్పారు. దీపానాంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. అక్కడ గోడలకి కాగడాలు పెట్టున్నాయి. అప్పట్లో విద్యుత్తు లేదు కదా, అందుచేత కాగడాలు పెట్టారు. ఆ కాగడాలు వెలుగుతున్నాయి. కాగడాలు వెలుగుతుంటే ఆ పక్కనే తల్పం మీద రావణాసురుడు నిద్రపోతున్నాడు. ఆయన పడుకున్నటువంటి తల్పము బంగారు తల్పము. అక్కడ పడుకున్న స్త్రీలు ధరించినటువంటి ఆభరణములు ఎర్రని బంగారముతో కూడుకున్నటువంటి ఆభరణములు. ఆయన పెట్టుకున్న ఆభరణములు స్వర్ణాభరణములు. ఈ దీపము యొక్క కాంతి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అలంకరించుకున్నటువంటి ఆభరణములలో ఉన్నటువంటి అనేక రకమైన మణులలోంచి ప్రతిఫలించినటువంటి కాంతి, బంగారము నుంచి పైకి వచ్చినటువంటి కాంతి కలిసి ఏదో మండిపోతోందా అన్నట్టుగా ఒక ఎర్రటి కాంతి ఆవరించిందిట. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏ మాట అనవసరంగా మాట్లాడరు మహర్షి. శయనాగారంతో సహా అక్కడ ఉన్నది మీకు ఏం కనపడుతుందంటే మహర్షి తీర్పులు చెప్పరు. మీరు అలా జాగ్రత్తగా గమనించండి. ఆ శ్లోకం ఎంత అందంగా ఇస్తారో చూడండి. ఆయన అంటారు, ప్రధ్యాయతమివాపశ్య దీపానాం ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామివ మహాధూర్తై దేవనేన పరాజితాం. ఆ ఉపమానం వెయ్యడంలోనే మనకి తెలిసిపోతుంది. కాగడాలు దీపాలు అలా నిలబడి వెలుగుతున్నాయిట. ఇటుకాని అటుకాని కదలటం లేదుట. అలా నిలబడి వెలుగుతున్న దీపాలని చూస్తే 2 అర్థాలు గోచరిస్తున్నాయన్నారు మహర్షి. ఏమిటట అర్థాలు? జూదం ఆడేవాళ్ళు ఉంటారు. ఆ జూదం ఆడుతున్నప్పుడు ఆ జూదం ఆడుతున్న వాళ్ళల్లో ఒకడు ఓడిపోతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత అయ్యో పాపం ఇంటి దగ్గర ఉన్న సమస్తం పట్టుకొచ్చి పెట్టాడు, పెళ్ళం మెళ్ళో పుస్తెలతాడు కూడా పట్టుకొచ్చి పెట్టేశాడు రా, మనమే కదా గెలిచిన వాళ్ళం పంచుకు తినేశాం, పోన్లేరా పాపం నువ్వు ఆడరా కాసేపని వాళ్ళేం అనరు. డబ్బులు అయిపోగానే లేచిపోమంటారు. లేచిపోమ్మన్న తర్వాత కూడా జూదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వాడు ఇంటికి వెళ్ళాడు. లేచిపోయి ఈ పక్కవాడు పట్టుకున్నటువంటి ముక్కల్లోకి అలా చూస్తూ ఉంటాడు. అలా గుడ్లప్పగించి చూస్తున్నటువంటి జూదర్ ఎలా ఉంటాడో ఆ నిలబడిపోయి వెలుగుతున్న దీపాలు అలా ఉన్నాయిట. కాదుట. మహర్షి అంటారు, ఎక్కడెక్కడ ఎటువంటి సంప్రదాయం ఉంటుందో, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆ ఇంటి సంస్కారాన్ని నిర్ణయించేయచ్చు. ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క సంస్కారాన్ని మీరు నిర్ణయించేసేయచ్చు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిస స్త్రీమాల అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గ్రథితాహితా అని ఆ ఒక్క స్త్రీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకు పడుకున్నారట. పడుకుంటే మహర్షి ఒక అందమైన మాట అంటారు. అక్కడ పడుకున్నటువంటి స్త్రీలు ఎవ్వరికీ కూడా ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు అలా మహర్షి అన్నారు. ఆ మాట రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యం చూడండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిస మాలేన గ్రథితాసూత్రే శుశుభే మత్త షట్పద అంటారు. చేతులు ఒక ఆవిడిలా పడేసింది. పడేస్తే ఆ చేతి మీద ఇంకొక ఆవిడ తల పెట్టుకు పడుకుంది. అందరి ముఖాలు పద్మాల్లా ఉన్నాయిట. పద్మములేమో అనుకుని 9 వస్తాయేమో అనుకున్నారు హనుమ. అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. చిత్రం ఏమిటంటే పడుకున్నటువంటి స్త్రీలు కొన్ని వేల మంది అలా పడుకున్నారు. వీళ్ళందరూ మదవిహ్వలులై రావణాసురునితోటి కామోపభోగాన్ని అనుభవించి విశేషమైనటువంటి మద్యపానం చెయ్యడం చేత మత్తెక్కి బడలి నిద్రపోయి ఉన్నారు ఆ స్త్రీలు. పక్కన ఎవరున్నారు? ఆ పక్కనే తల్పం మీద మండోదరుంది. తన యొక్క పట్టమహిషి పెద్ద భార్య మండోదరి పక్కన తల్పం మీద పడుకునుండగా ఆవులతో క్రీడించినటువంటి ఒక ఆబోతు ఎలా నిద్రపోతుందో అలా ఇంతమంది స్త్రీల మధ్యలో తల్పం మీద వాడు నిద్రపోతున్నాడు. వాడి సంస్కారం ఏమిటో చెప్పడానికి ఇంకంతకన్నా వేరొక శ్లోకం అక్కర్లేదు అని మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు. అలా ఉందని అనుకుంటున్నారా? నచాకులీన నచహీన రూప నదక్షిణాన నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ.
అలా అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది స్త్రీలు నచాకులీన, ఏదో తక్కువ జాతిలో జన్మించినటువంటి వారు కారు. నచ హీనరూప, ఎవరు సౌందర్యం తక్కువైన వాళ్ళు కారు. నచాకులీన నచ హీనరూప నదక్షిణ నానుపచారయుక్త, ఇతపూర్వం వేరొక పురుషుణ్ణి పొందినవారు కారు. లేదా భర్తకి ఉపచారం చెయ్యడం తెలియనటువంటి వారు కారు. నడువడి తెలియనటువంటి వారు కారు. పవిత్రమైనటువంటి జన్మించినటువంటి వారు. ఇంతమంది స్త్రీలు రావణాసురుణ్ణి కోరుకుని వచ్చిన వాళ్ళు. అక్కడ రావణాసురుణ్ణి కోరుకోనిది, రావణాసురుడు నాకొద్దు రాముడే కావాలి అంటున్న మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఒక్కతే. ఆ తల్లి అశోకవనంలో శిశుపా వృక్షం కింద కూర్చుని కంటి వెంట నదీ జలాలు ఒడ్డుని ఒరుసుకుని పైకొచ్చినట్టుగా ఏడుస్తోంది ఆ తల్లి. అటువంటి స్థితిలో హనుమ ఆ శయనాగారంలోకి ప్రవేశించారు. ప్రవేశించి రావణాసురుడి తల్పానికి దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు చూడడానికి. చిత్రం ఏంటంటే ఆయన పడుకున్నటువంటి ఆ శయ్య బంగారముతో నిర్మించబడినటువంటి తల్పం. దానికి వైఢూర్యాలతో మెట్లు కట్టారు. చంద్రమండలం ఎలా ఉంటుందో అటువంటి గొడుగు తలకట్టున పెట్టారు. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితాం మకుటే నాపవృత్తేన కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆయన పడుకుని నిద్రపోతుంటే పక్కన చప్పుడవ్వకుండా, అది కూడా ఎలా వేశారట, చామరం వేయడానికి ఒక గొప్పతనం ఉంటుంది. ఆ చామరం వేసేటప్పుడు మీరు పెద్ద పెద్ద దేవాలయాల్లో చామరం వేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళు చామరం వేస్తుంటే మీరు చూడాలి గమ్మత్తు. మరి ఏం చేస్తారంటే నిప్పుల్లో సాంబ్రాణి వేసి పట్టుకొచ్చి అక్కడ పెడతారు. పెడితే చామరం వేసేటప్పుడు ఎప్పుడు కూడా చామరం తాలూకా వెంట్రుకల్ని ముట్టుకోరు. అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకుని, చామరీ మృగం వెంట్రుకలే చామరం పట్టుకుని ఒక్కసారి కొంచెం ఇలా తిప్పి ఆ సాంబ్రాణిలో ఇలా ఇలా వేస్తారు. వేస్తే ఆ పొగంతా చామరంలోకి ఎడుతుంది. వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి స్వామివారికి ఇలా చామరం వేస్తారు. వేస్తే అందులోంచి పొగ స్వామి మీదకి ఎడుతుంది. అంటే తీసుకొచ్చి సాంబ్రాణి కానీ వేరొక ధూపం కానీ పెడితే అది కొంచెం ఎక్కువ మోతాదులో స్వామి ముక్కులో కెడితే గబుక్కునైనా ఉక్కిరి బిక్కిరి అవుతారేమో అని అలా వేయరు. ఎంత భక్తితో వేస్తారంటే చామరం వెయ్యడంలో, ధూపం చూపించడంలో మీ భక్తి తెలిసిపోతుంది. పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. అంతేకాని పువ్వులు అక్కడున్నాయని ఇలా తీసి ఇలా పారేస్తూ ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చేసేటప్పుడు దానికి ఒక కట్టుబాటు ఉండాలి, దానికి ఒక నియమం ఉండాలి, దానికి ఒక షరత్ ఉండాలి. అందుచేత ఆయనకి చామరం వేసేటటువంటి వాళ్ళు చుట్టూ నిలబడినటువంటి ఉత్తమాంగనలైనటువంటి స్త్రీలు అందులోకి అనేక రకములైనటువంటి పరిమళ ద్రవ్యాల్ని చేర్చారట. చేర్చి నిద్రపోతూ ఉండగా జాగ్రత్తగా చామరం వీస్తున్నారు. ఎక్కడ చప్పుడు అవ్వకూడదు, ఆయనకి నిద్రాభంగం కలగకూడదు. అందుకని సమీప కక్ష్యల్లో వీణా మొదలైనటువంటి చాలా చక్కటి సన్నటి సంగీతాన్ని వినిపించగలిగినటువంటి ఆ సంగీత వాద్య పరికరముల మీద మంచి సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఆయన ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంది ఆ తల్పం మీద. ఆ పరుపు మీద పడుకునున్నాడు. పడుకునున్నప్పుడు గమ్మత్తు ఏమిటంటే ఒక్కటే తల. ఆయనకి మహేశ్వర వరసంపన్నుడు. యుద్ధ భూమిలోకి వెళ్ళినా, సభామంటపంలోకి వెళ్ళినా 10 శిరస్సులు వస్తాయి, 20 చేతులు వస్తాయి. ఆ 20 చేతుల్ని ఖండించినా మళ్ళీ చేతులు పుడతాయి, తలకాయలు గిల్లేసినా మళ్ళీ తలకాయలు వస్తాయి. అటువంటి వరసంపన్నుడు. నిద్రపోతున్నప్పుడు మాత్రం ఒక్క తలకాయతోనే ఉంటాడు, 2 చేతులతోనే ఉంటాడు. కామరూపి. కానీ అలా ఉండడం వెనకాల తత్వంలో ఏం చెప్తారంటే, మనస్సు నిద్రపోతున్నప్పుడు ఇంకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటికి సంబంధించినటువంటి ప్రవృత్తి నివృత్తి ఇవేం ఉండవు. అందుకనే అన్ని చేతులు ఉండవు, 2 చేతులతో ఒక్క శిరస్సుతో పడుకుని ఉంటాడు. ఆ పడుకున్నప్పుడు మకుటేనాపవృత్తేనా కుండలో జ్వలితానినం. ఆ పెట్టుకున్న కిరీటం కొద్దిగా వదులైంది తల మీద. వదులై ఈ తలభాగం కనపడుతోంది. ఈ కుండలములు పెట్టుకున్నాడు, ఇవి ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించి ఈ గండభాగములు మెరుస్తున్నాయి ఆ కుండలముల యొక్క కాంతి చేత. మకుటేనాపవృత్తేనా కుండలో జ్వలితాననం. అలా పడుకుని ఆ ఉత్తమమైనటువంటి ఆస్తరణం మీద నిద్రపోతున్నాడు. స్వామి హనుమ దగ్గరికి వెళ్ళారు. వాల్మీకి మహర్షి దగ్గర చాలా గొప్పతనం. ఋషివాక్యం అంటే అలాగే ఉంటుంది. ఆయనకేం పక్షపాతం ఉండదు. రామచంద్రమూర్తి కదా వెనకేసుకొద్దాం, హనుమ కదా వెనకేసుకొద్దాం, రావణుడు కదా మంచైనా చెడైనా నిందిద్దాం, ఇలా ఉండరు.
ఏదో ఒక పాత్ర పట్టుకుంటే ఆ పాత్ర మీద మమకారంతో పాత్రలు మార్చే అలవాటు వాల్మీకి మహర్షికి లేదు. అందుకే రావణాసురుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పవలసినటువంటి అవసరం వస్తే నిర్దాక్షిణ్యంగా మాట్లాడతారు ఆయన గొప్పతనం గురించి. హనుమ అంతటి వారు నిద్రపోతున్న రావణాసురుని యొక్క తల్పం దగ్గరికి వెడితే వాడి యొక్క రోమకూపాల్లోంచి కొడుతోందట బ్రహ్మతేజస్సు. అంత తపస్సు వాడిది, ఏ సామాన్యమైన తపస్సు కాదు. అందులోంచి కొడుతున్నటువంటి తేజస్సు చేత తొలగదోయబడ్డారట హనుమ. అమ్మ బాబోయ్, దగ్గరికి వెళ్ళి చూడడమే అని విసిరేసినట్టుగా పక్కకి వెళ్ళిపోయారట. అంటే మీరు ఆలోచించండి, ఇంకా రావణాసురుడి తపశ్శక్తి ఎలా ఉంటుందో. దుర్వినియోగమైపోయినటువంటి తపస్సుని, సద్వినియోగమైన తపస్సుని రెండిటికి తేడా మీరు చూడాలంటే రావణుణ్ణి హనుమని ఇద్దరి పట్ల వాల్మీకి మహర్షి ప్రయోగించేటటువంటి శ్లోకాలని మీరు గమనించాలి. గమనిస్తే ఇద్దరికీ తేడా తెలుస్తుంది. అందుకని దగ్గరికి వెళ్ళడం కుదరదు అని చెప్పి దూరంగా తొలగి ఒక వేదిక మీద నిలబడి అక్కడి నుంచి చూస్తున్నారు. చూస్తుంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజితవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ నకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ అంటారు మహర్షి. ఆయన పడుకుంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం, ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి ఒక తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం, ఆ పెట్టుకున్నటువంటి కుండలములు ప్రకాశిస్తున్నాయి. ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం, ఎర్రటి కళ్ళు, ఆ అనుభవించినటువంటి ఆ సౌఖ్యము చేత, మదము చేత, తాగినటువంటి మద్యపానము చేత తిరుగుడుబడుతున్నటువంటి నేత్రములు, వాటిలోంచి ఎర్రటి కాంతి పైకొస్తోందట. అరమోట్పు కన్నులతో ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు కొంచెం కన్ను బయటికి కనపడుతోంది. అందుచేత ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం, ఆ చేతులు పెద్ద పెద్ద చేతులు, మహాబాహుం మహారజత వాసనం, ఉత్తమమైనటువంటి వస్త్రాన్ని ఒకదాన్ని కట్టుకున్నాడు. కట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఐరావత విషాణగ్రై అంటే దేవేంద్రుడు కూర్చునేటటువంటి ఐరావతం తన దంతముల చేత కుమ్మితే ఏర్పడినటువంటి గాయములు శరీరం మీద కనపడుతున్నాయి. ఎందుకని ఆభరణములు ఎక్కువగా పెట్టుకుని లేడు, నిద్రపోతున్నాడు. ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయాదులు లేవు, జారిపోతే కనపడుతున్నాయి. ఆ ఐరావతం కుమ్మేసినటువంటి గాయాలున్నాయి. విష్ణు చక్ర పరీక్షితవు, శ్రీ మహావిష్ణువు తన చక్రం పెట్టి కొట్టినప్పుడు ఏర్పడినటువంటి మచ్చలున్నాయి. విష్ణు చక్ర పరీక్షితవు వజ్రోల్లిఖిత పీనాంసౌ, దేవేంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఏర్పడినటువంటి దెబ్బలు కనబడుతున్నాయి. అలా పడుకుని నిద్రపోతున్నాడు. ఇక్కడ మీరొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రావణుడు నిద్రపోతుంటే ఇది రావణాసురుని యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది, రావణాసురుని యొక్క భ్రష్టత్వాన్ని సూచిస్తుంది. ఎందుచేత రావణుడు గొప్ప తపస్వి. రావణాసురునికే కాని పరదారాగ్రహణం అనేటటువంటి పాతకము లేకపోతే వాడు లంకారాజ్యాన్ని కాదు పరిపాలించవలసింది, వాడు 3 లోకములను శాసించగలడు. నేను కాదు ఈ మాట అన్నది, హనుమన్నారు. అహో రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తతాహ అన్నారు. అటువంటి రావణాసురుడు అంత తపస్సున్నవాడు, వాడి ఒంటి మీద దేవేంద్రుడు కొట్టిన వజ్రపు దెబ్బలు, విష్ణువు కొట్టినటువంటి శ్రీ మహావిష్ణువు కొట్టినటువంటి చక్ర దెబ్బలు, ఐరావతం యొక్క దంతపు దెబ్బలు, ఇవన్నీ వాడి ఒంటి మీదకి ఎందుకు రావాలి అంటే తనకున్నటువంటి తపస్సుని దుర్వినియోగం చేసి సమస్త లోకములను బాధ పెట్టాడు. వారు లోకపాలకులు. లోకపాలకులైనటువంటి వారు లోకాల్ని రక్షించాలి కనుక ఆ రావణాసురుడు తనంత తానుగా వారి మీదకి యుద్ధానికి ఎడితే చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాల్ని గౌరవించారు వాళ్ళు. ఇంటి పెద్ద మహానుభావుడు బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు, మేం గౌరవించాలి అని మిన్నకున్నారు. చేసిన యుద్ధాల్లో అటువంటి దెబ్బలు వాడి ఒంటి మీద పడ్డాయి. అంటే వాడిది ఎంత భ్రష్ట తపస్సో మిమ్మల్ని ఆలోచించుకోమని మహర్షి చెప్తున్నటువంటి వాక్యం. అంత తపస్సు ఉండొచ్చు, హనుమ అంతటి వారు పక్కకి తొలగిపోయేటంతటి తేజస్సు పైకి రావచ్చు, కానీ ఒంటి మీద ఉన్న దెబ్బలు
అతనిలో రావలసిన మార్పుని సూచిస్తుంది. అతనిలో మార్పు రాలేదనడానికి ఉదాహరణ అతను పడుకున్న తీరు. అతను ఎంతగా కామమునకు వశుడైపోయాడో, ఏ కామము చేత రావణుడు నిగ్రహింపబడతాడో, ఏ కామము చేత రావణుడు భవిష్యత్తులో నిహతుడైపోతాడో ఆ కామాన్ని మహర్షి అక్కడ చూపిస్తున్నారు. కామము పురుషార్థములలో ఒకటి అంతే. 3 పురుషార్థములలో కామము 3వ వంతు అంతే. అది కూడా ధర్మముతో కలిపి ధర్మబద్ధమై వెళ్ళాలి. కానీ రావణాసురుని యొక్క కామం విశృంఖలమైనటువంటి కామం. దానికి అర్థం లేదు, పర్థం లేదు. దానికే నిహతుడైపోయాడు. అందుకే యుద్ధకాండలో ఏడ్చింది మండోదరి, నీ ఇంద్రియాలు నిన్ను చంపేయా, రాముడు చంపలేదు అంది. అందుచేత ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమ సుజాతాంసౌ సంగుళీ తలలక్షితౌ అని పీనౌ బాగా బలిసి ఉన్నాయిట ఆ భుజాలు. పడుకునుంటే సమసుజాతాంసౌ చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయిట. గోళ్లకు ఉండేటటువంటి కాంతి అతను పొందినటువంటి ఐశ్వర్యాన్ని చూపిస్తుంది. సాముద్రిక శాస్త్రంలో గోళ్ళు అంత కాంతివంతంగా ఉంటే అది ఐశ్వర్య లక్షణం. అందుచేత మీ గోళ్ళు చూసుకోకండి అమ్మా, ఇప్పుడు అక్కర్లేదు వాటి గురించి. అందుకని సులక్షణమకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. మాషరాశ ప్రతీకాశం రాశి పోసేసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. ఆ ఉపమానాలు చూడండి, నిజంగా ఎటువంటి ఉపమానాలు వేస్తారో. నిశ్వసంతం భుజంగవత్, నిద్రపోతున్నటువంటి ఒక పెద్ద పాము. ఆ పాము మిమ్మల్ని చూడలేదు, అది నిద్రపోతోంది. పాము నిద్రపోవడం కూడా చాలా గమ్మత్తుగా నిద్రపోతుంటుంది ఒక్కొక్కసారి. అది కూడా, దానికి కూడా ఒక శరీరం ఉంది కదా, దానికి ఒక బాధ ఉంటుంది కదా. వేసవకాలంలో నా చిన్నతనంలో ఒకసారి ఒక విచిత్రమైనటువంటి సంఘటన చెప్తుండేవారు. అది ఎక్కడికొచ్చి పడుకుంటుందంటే, వేసవి కాలంలో తాపం ఎక్కువైపోతే ఇళ్లల్లో చేతులు కడుక్కోవడం, ఇళ్ళు కడుక్కోవడం ఇలాంటి జరిగిన చోట పూర్వం తూము బయట నీళ్లు పెరట్లో ఉన్న మొక్కల్లోకి వెళ్ళిపోవడానికి గాడి ఉండేది. ఇప్పుడంటే అంతంత చోట్లు ఎక్కడున్నాయి, అన్ని మొక్కలు ఎక్కడున్నాయి, ఉన్నవారు ధన్యులు. అందుకని ఆ తూము పక్కన నీటి తడి ఆరకుండా ఎక్కడుంటుందో అక్కడికి వచ్చి చుట్టుకు పడుకునేవి. ఎందుకు అంటే కాస్త ఒంటికి చల్లతనం తగులుతుందని ఆ పరితాపం తట్టుకోలేక వచ్చి అక్కడ చుట్టుకు పడుకునేవి. ఆ పడుకున్నప్పుడు వాటికి కూడా పాపం నిద్ర పట్టేదిలా ఉంది. అలా నిద్ర పట్టేసి ఉండిపోయేవి. అంత గమ్మత్తుగాను పడుకుంటాయి ఆ పాములు. ఎందుకంటే మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు నేను దాని గురించి వేదిక మీద ప్రస్తావన చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఆ సంఘటన చెప్పట్లేదు. అంతలా గోధుమ త్రాచులు కూడా అలా పడుకుంటాయి వచ్చి. అలా పడుకున్నటువంటి పాము మిమ్మల్ని చూడకపోవచ్చు. మీరు ఆదమరుపుగా కడుక్కుందామని ఇలా వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ పాము చుట్టుకుని పడుకునుంది. మీరు పావుని చూశారు. పావు మిమ్మల్ని చూసిందో లేదో చూడగలిగినంత శ్రద్ధ మీకేం ఉండదు. అప్పుడు పావు నన్ను చూస్తోందా చుట్టలేదా అని ఇలా వెళ్ళి చూస్తారేమిటది. చుట్టుకు పడుకుంటే అది బుస్సు మనలేదు, తలెత్తలేదు, పడగ విప్పలేదు, అంతే. మీరు వెనక్కి వెళ్ళిపోతారు ఇంట్లోకి. వెళ్ళిపోయి మెల్లిగా ఎవరినో పిలిచి చెప్తారు, పావు పడుకుందని అన్న తర్వాత వాళ్ళు బయటికి వెడతారు. వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఏం లేదు కానీ పెద్ద చార పడింది, వెళ్ళిపోయిందిలా ఉంది అంటారు. వెళ్ళిపోయిందిలే అని చెప్పి మీరు హాయిగా నేల మీద చాపేసుకు పడుకుంటారా? మీరు పడుకోలేరు. ఎందుకు పడుకోలేరు? అది చూసిందో చూడలేదో అనుమానం ఉంటే చాలు మీకు భయమే. వాడు పడుకున్నాడు. వాడు పడుకున్నప్పుడు వాడిని చూసినా భయమే. ఒకవేళ వాడు కానీ చూశాడేమో అని. వాడు కానీ చూశాడా, చూపు అలాంటిది. అవతల వాళ్ళు ఏదుంటే అది ఎత్తుకుపోతాడు. అందుకని నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం. ఎటువంటి ఉపమానాలు వేసేసారో చూడండి. అది గంగానదిలో స్నానం చేసింది ఒక ఏనుగు. స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇసుక తిన్నె మీద పడుకుంది. మీరు కూడా గంగలో స్నానం చేద్దామని వెళ్ళారు. అదేదో నల్లరాళ్ళ గుట్ట అనుకున్నారు. పడవ దాటేసి దిగేసి గంగలో స్నానం చేసి వెనక్కి తిరిగి చూశారు. ఒక ఏనుగు స్నానం చేసి పడుకునుంది, పెద్ద ఏనుగు. మీరు చూశారు. చూసి ఆహాహా ఏనుగా, గంగలో స్నానం చేశావే, నీ జన్మ చరితార్థం అని మీరు అనగలరా? అనలేరు. ఎందుకని? ఏనుగుకో లక్షణం ఉంటుంది. ఏనుగు యొక్క స్నానానికి ఒక్కదానికే గజస్నానం అని పేరు. మీరు పట్టుకెళ్ళి ఎన్ని సబ్బులెట్టి ఏనుగు రుద్దండి, ఏనుగును రుద్ది స్నానం చేయించిన ఇలా బయటికి రాగానే దుమ్ము ధూళి ఎక్కడున్నాయో చూసుకుంటుంది. చూసుకుని తొండంతో తీసి నెత్తి మీద పోసేసుకుని ఒళ్ళంతా ఎండుటాకులు, దుమ్ము, ధూళి, పనికిరాని వస్తువులు వేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అదో గమ్మత్తు. అలా వెళ్ళిపోయినా ఏనుగే.
అలా వీడు నిద్రపోతున్నాడు కాబట్టి అలా ఉన్నాడు నిశ్శబ్దంగా. వాడు కానీ నిద్ర లేచాడా మళ్ళీ మొదలు వీధుల్లో తిరుగుతాడు, దుమ్మంతా తెచ్చి మీదోసుకుంటాడు. అక్కరలేని అన్ని విషయాల వేపుకి తిరిగేటటువంటి అలవాటు ఉన్నవాడు. అందుకని గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరూపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఆయన పడుకుంటే సంహతౌ పరిఘాకారౌ, మనం ఇంటికి బీమ్స్ అని వేస్తాం, ఆ బీమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి వాడి చేతులు. అంటే ఇంకా చెయ్యి ఇంకా ఆయుధం ఎందుకు, ఆ చేతితో కొడితే చాలు పడిపోతాడు యువతలవాడు. అందుకని అటువంటి పరిఘల లాంటి చేతులుట. ఆ రెండు చేతులు ఇలా పెట్టుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే 5 వేళ్లు కనపడుతున్నాయి మెరిసిపోతూ. ఈ 5 వేళ్లు ఎలా ఉన్నాయంటేట 5 తలల పావులు 2 పడుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట. ఇప్పుడు వాడు నిద్ర లేచి ఆ 2 చేతులు ఇలా కదిపాడు అనుకోండి, ఎవరు వస్తున్నట్టు? 2 5 చేతుల పాములతో కూడుకున్నవాడు వస్తున్నట్టు. ఇంకా ఎవడైనా ఎదురు వెళ్తాడా వాడికి? అంటే వాడి ప్రవృత్తి ఎటువంటిదో, వాడి మనస్సు ఎలా ఉంటుందో, వాడి తపశ్శక్తి ఎంత ఉన్నా ఇవాళ వాడి మనస్సు ఎటువంటి భ్రష్ట స్థితిలో ఉందో మహర్షి నిరూపిస్తున్నారు. అందుకే అంత తపస్సు చేసినా రావణాసురుని యొక్క వైభవం ప్రకాశించకపోవడానికి కారణం అది. రావణాసురుడి యొక్క గొప్పతనం రావణాసురుడు అలా పడుకున్నట్ట అని వినడానికి కాదు సుందరకాండ. ఎంత తపస్సు ఉన్న రావణాసురుడు పడుకుంటే నిష్పక్షపాతమైనటువంటి ఋషి చేత ఇలా చెప్పబడితే, మనకి కూడా పాపచింతనతో కూడినటువంటి జీవితము లోపల ఉండి పైకి ఎంత పూజలు చేసేవాళ్ళ కనపడినా ఉపయోగమేమి, చూసేవాడొకడు చూస్తూనే ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకో. అందుచేత సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరూపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. అటువంటి రావణాసురుణ్ణి ఆ స్తంభం మించి చూశారట హనుమ.